ఈ వీడియో వచ్చి కళ్యాణ్ విన్ అయినప్పుడు తనూజ అసలు జస్ట్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు. తనూజ లోపల ఉన్నప్పుడు వాళ్ళ బాండింగ్ చాలా హీనిట్ గా ఉంది. లాస్ట్ నాగార్జున సార్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చే టైంకి కూడా వాళ్ళు చాలా బాగున్నారు. కానీ ఒక్కసారి విన్నర్ ని అనౌన్స్ చేశాక అసలు తనూజ ఎందుకు డల్ అయిపోయింది, ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్పలేదు అని అండ్ అదో ఇంకోటి. అండ్ అదంతా షో అంతా అయిపోయాక ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి తనూజకు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ గిఫ్ట్ ఏంటి, వీటన్నిటి గురించి అండ్ క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ప్రెసెంట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే వాళ్ళ ప్లేసెస్ కి వెళ్ళారా, క్లియర్ కట్ గా ఉంటుంది. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి దయచేసి లైక్ అయితే చేయండి మామ. మీ దగ్గర నుంచి నేను కోరుకుండేది ఒకటే, ఆ లైక్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ చాలా మందికి ఉన్న క్వశ్చన్ మార్క్, వీళ్ళిద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారు కదా హౌస్ లో. లాస్ట్ వీక్ అప్పుడు కూడా ఇద్దరికి సపోర్ట్ చేసుకోవడం, అన్నాలు తినిపించుకోవడం, ఎవరు విన్ అయినా కూడా లైట్ గా తీసుకుందామని వాళ్ళ కొల్లే మాట్లాడుకోవడం అన్ని జరిగినప్పుడు అండ్ వాళ్ళిద్దరు 20 lakhs నాగార్జున సార్ ఆఫర్ కూడా చేసినప్పుడు ఎవరు ఒప్పుకోలేదు. మాకు జనాలు ఇంతవరకు తీసుకొచ్చారంటే విన్నర్ ని చేస్తారని మాకు నమ్మకం ఉంది. మేము డబ్బు కోసం అయితే రాలేదు, మాకు జనాలు ప్రేమ కావాలి, వాళ్ళ ఓట్ల ద్వారానే పోదాం అని అనుకున్నారు. తనూజ కూడా ఒక పవర్ అయితే ఉనింది అంతకుముందు తనూజ దగ్గర, సేవింగ్ పవర్ అన్నమాట. ఎన్నోసార్లు నాగార్జున సార్ సేవ్ చేస్తామంటే లేదు సార్, నేను జనాలు ఏదైతే ఓట్లు వేసారో వాళ్ళ ఓట్ల ద్వారానే పోతానని ఎలిమినేట్ అయ్యే వాళ్ళని చాలా వరకు అలాగే ఎలిమినేట్ అయితే చేసేసింది. జనాల ఓట్ల ద్వారానే పోయింది. ఫైనల్లో కూడా అదే నిర్ణయం తీసుకున్నందుకు చాలా బాగా అనిపించింది. కాకపోతే ఎక్కడైతే మనకి నాగార్జున సారు కళ్యాణ్ చెయ్యెత్తి కళ్యాణ్ ఈస్ ద విన్నర్ అని చెప్పిన తర్వాత తనుజ క్లాప్స్ కొట్టడం జరిగింది ఫస్ట్. తర్వాత ఎందుకు వెళ్ళి ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్పుంటే బాగుండేది కదా, జస్ట్ షేక్ హ్యాండ్ అన్న ఇచ్చుంటే బాగుండేది కదా అని మనం అనుకుంటున్నాం. కానీ రీసెంట్ గా జరిగిన కళ్యాణ్ ఒక లైవ్ చేయడం జరిగింది. రీసెంట్ గానే బిగ్ బాస్ అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఒక లైవ్ పెట్టడం జరిగింది. అక్కడ చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. ఏంటన్నా కనీసం మీకు తనుజకి మంచి బాండింగ్ ఉంది, మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది, అలాంటిది జస్ట్ కంగ్రాచులేషన్స్ కూడా తనుజ మీకు చెప్పలేదని కొంతమంది క్వశ్చన్స్ అడిగితే, లేదండి నాకు కంగ్రాచులేషన్స్ చెప్పింది, కాకపోతే అక్కడ అంటే ఆ మైక్ అనేది అప్పుడు ఆన్ లో లేదంట. అక్కడ అందులో ఫుల్ రచ్చరచ్చగా ఉంటుంది కదా, గోల గోలగా విన్నర్ ని అనౌన్స్ చేశాక, అందుకని అక్కడ వినిపించలేదంట. అది చాలా మందికి మనకి వినిపించలేదు. అక్కడ విన్ అయ్యాక కంగ్రాచులేషన్స్ అయితే చెప్పిందంట. ఇంకా అంతకుమించి ఏం చెప్తారు మామ. అక్కడ ఇద్దరికి విన్నర్ అని ఒక 105 days ఫైట్ చేసి ఎంతో గేమ్స్ ఆడి టాస్క్లు ఆడి నెగిటివిటీ ఎంతో అక్కడ పొందిన తర్వాత ఇంకా ఇద్దరికి ఉంటుంది విన్ అవ్వాలని. అలాంటప్పుడు జస్ట్ ఒక కళ్యాణ్ చెయ్యి ఎత్తినప్పుడు ఎవరికన్నా సరే ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా కొంచెం దాన్ని టైం టైం పడుతుంది దాన్ని తీసుకోవడానికి. సరే ఇన్ని రోజులు కష్టపడ్డాం, సరేలే ఏదో జరిగిందని కొంచెం టైం పడుతుంది. అప్పటికి కంగ్రాచులేషన్స్ చెప్పింది. అది ఒక 1 week అలా అయ్యేసరికి కొంచెం రీఫ్రెష్ అయిపోయేసి కొంచెం దాంట్లో నుంచి బయటికైతే వస్తుంది ఖచ్చితంగా తనుజ. అండ్ అది మర్చిపోవడానికి తనూజ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితేమి, ఫ్రెండ్స్ అయితేమి, తనూజ మొత్తం అందరూ కొన్ని సీరియల్స్ కూడా చేయడం జరిగింది కదా, వాళ్ళు సీరియల్ యాక్టర్స్ మొత్తం సీరియల్ యాక్టర్లు వాళ్ళందరూ కలిసి ఒక సిటీ అవుట్‌కట్స్ లో మంచిగా ఒక బిల్డింగ్ లో పార్టీ కేక్ కట్ చేయడం, మంచిగా అందరూ ఫుడ్ తినడం అలా కూడా మంచిగా చేసి కొంచెం అందరూ వెళ్లి కొంచెం మాట్లాడిన తర్వాత తనూజ కూడా కొంచెం ఆ బాధలోంచి కొంచెం బయటకొచ్చి ప్రెజెంట్ అయితే బాగుందంట. అండ్ ఎక్కువ మందికి ఇది ఏదైతే 'బీబీ జోడీ' సీజన్ 2కి తనూజని, కళ్యాణ్‌ని వస్తున్నారా? రావట్లేదా? మనకి ప్రదీప్ అన్న వచ్చేసి అప్పుడు క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. మేమిలా షో కండక్ట్ చేస్తున్నాం. మీరిద్దరు ఖచ్చితంగా మీదొక జోడీ ఉంటుంది, మీరు రావాలి అని. అండ్ 'డీమోన్ పవన్' రీతు కూడా సేమ్ అదే చెప్పడం జరిగింది, మీరిద్దరు కూడా ఉంటారని. కానీ ఇప్పుడు చాలా మందికున్న క్వెషన్ మార్క్ ఏంటంటే వీళ్ళు వస్తున్నారా? రావట్లేదా? అనేదైతే ఉంది. కానీ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి ఒక అగ్రీమెంట్ ఉంటుంది బిగ్ బాస్‌కి వెళ్ళేటప్పుడు. ఏంటంటే బిగ్ బాస్ నుంచి బయటికొచ్చాక వీళ్ళు ఖచ్చితంగా 1 year పాటు మా టీవీలోనే చేయాల. అది ఏ ప్రోగ్రామ్ అయినా, సీరియల్ అయినా ఏమైనా సరే ఓన్లీ మా టీవీ వరకే 1 year వరకు చేయాలన్నమాట. ఎందుకంటే బయటికి వచ్చిన తర్వాత ఆ ఫేమ్ కొంచెం అలాగే 1 year వరకు అలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఆ టీఆర్‌పీ రేట్ కోసం, వాటి కోసం, వీటి కోసం అదొక చిన్న గేమ్ ప్లాన్ అన్నమాట. అలా 1 year పాటు వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్లరు. ఆ మా టీవీలోనే ఉంటారు. ఆ మా టీవీ ఆ షోలు ఏతి షోలు జరుగుతున్నాయో, సీరియల్స్ జరుగుతున్నాయో వీటిల్లోనే మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ తిరుగుతూనే ఉంటారన్నమాట. ఇది మ్యాటరు. మొత్తానికైతే వైల్డ్ కార్డ్ రూపంలో అయితే తనూజ, కళ్యాణ్ అయితే రాబోతున్నారంట మనకొచ్చిన అప్డేట్ ప్రకారం. ఇంక ప్రస్తుతానికైతే కళ్యాణ్ అయితే 90% వరకు వస్తున్నాడు. అండ్ తనూజ రాకపోతే ఒకవేళ తనూజ ప్లేస్‌లో ఆయిషా గారిని తీసుకొని వస్తారంట. కానీ తనూజ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి అది ఓడిపోయింది కాబట్టి అది కొంచెం టైం పడుతుంది 1 week అలా. తర్వాత మైండ్ ఫ్రెష్ అయ్యాక ఖచ్చితంగా తనూజ కూడా ఎందుకు వస్తుందనిపిస్తుంది. అండ్ ఆ గిఫ్ట్ ఏంటి, ఆ గిఫ్ట్ మ్యాటర్ గురించి ఏంటంటే అప్పుడు ఫ్యామిలీ వీక్ అప్పుడు కళ్యాణ్ వాళ్ళ మదర్‌కి తనూజ అయితే శారీ ఇవ్వడం జరిగింది. శారీ ఇచ్చింది కదా, అందుకని
కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చి ఫైనల్ అప్పుడు తనూజ కోసం సంథింగ్ ఆ గిఫ్ట్ మనకి రివీల్ చేయలేదులేండి. గిఫ్ట్ అయితే తీసుకొచ్చిందంట కళ్యాణ్. ఆ గిఫ్ట్ అయితే అప్పుడు ఆ ఫైనల్ అయిపోయాక మొత్తం అందరూ హల్చల్ చేశాక ఫుల్ గోలగోల అయిపోయాక గిఫ్ట్ అయితే తనూజకైతే ఇచ్చాడంట. అది మ్యాటర్ మొత్తానికి. తనూజ శారీ ఇచ్చినందుకు వాళ్ళ మదర్ కూడా నేను ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఫైనల్ అప్పుడు ఆ గిఫ్ట్ తెచ్చి ఇవ్వడం అండ్ కళ్యాణ్ తీసుకొని పోయి తనూజకి ఇవ్వడం అయితే జరిగింది. అది మ్యాటర్. మొత్తానికి ఇక్కడతోనే కళ్యాణ్ తనూజది అయిపోలేదు. నెక్స్ట్ మనకి బీబీ జోడీ సీజన్ 2 వచ్చి వీళ్ళు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఫుల్ రచ్చ రచ్చగా ఉండబోతుంది. ఇంకా అండ్ దాంట్లో ఎంటర్టైన్మెంట్ చేద్దాం. నెక్స్ట్ ఇది బీబీ జోడీ వచ్చి మీకు 27th డిసెంబర్ అంటే ఈ మధ్య ఎల్లుండే ఇంకా 27th నాడు మా టీవీలో 9 PM కి అయితే రాబోతుంది అనమాట. దీంట్లో ఓన్లీ బిగ్ బాస్ లో ఏదైతే ఉన్నాయో ఓన్లీ డాన్సే కాదు, టాస్కులు పెడుతున్నారు. అండ్ ఫైర్ ఫ్లవర్ అని కొన్ని పెట్టేసి వీళ్ళకి ఓన్లీ ఓట్లు వేసుకుంటారు అనమాట. అంత మనం ఓట్లు లేకుండా అంటే ఎవరు బాగా చేయలేదు వీళ్ళే బాగా చేయని వాళ్ళని ఏమో ఫ్లవర్ ప్లేస్ లో పెడతారు, బాగా చేసిన వాళ్ళని ఫైర్ ప్లేస్ లో పెడతారు అనమాట. ఇంకా దీన్ని బట్టి చూస్తే రచ్చ రచ్చగా ఉండబోతుంది. మనం ఆల్రెడీ ప్రోమో కూడా చూసాం. ప్రోమోలలో అందరూ ప్రియాంక సింగ్ అండ్ మణికంఠ అని వీళ్ళని టార్గెట్ చేయడం, అందరూ ఫ్లవర్ ప్లేస్ లో పెట్టడం అని ధనరాజ్ అని కూడా అంటాడు. ఇంకా మీరు కాకపోతే ఇంక ఎవరిని పెట్టమంటారు? ఇప్పుడు మేము చూసిన డాన్స్ పర్ఫార్మెన్స్ లో ఉండడం అంతా ఫుల్ రచ్చరచ్చగా ఉంటుంది. అండ్ గేమ్స్ కూడా కొన్ని పెట్టడం జరిగింది, మనం చూసాం. అది ఒకటి చెక్క పెట్టి ఆ బాల్ ని హోల్లో చేయడం, ఇవన్నీ మనం చూసాం. దీన్ని బట్టి చూస్తున్నట్లయితే రణరంగం ఆ ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ అవబోతుంది అని అనిపిస్తుంది. ఎవరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి మా టీవీలో. బాగా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీటి గురించి నేను అప్డేట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. బీబీ జోడీ సీజన్ 2 గురించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి గేమ్స్ అండ్ ఓన్లీ డాన్సే కాకుండా గేమ్స్ ఇవి కూడా కొంచెం నామినేషన్స్ టైప్ లో కూడా పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఓన్లీ ఓట్లు వేసుకుంటున్నారు కాబట్టి అసలు ఆ ఎంటర్టైన్మెంట్ గురించి, ఆ గొడవల గురించి, అంటే ఏదైతే అక్కడ జరిగే రచ్చ క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. కరెక్ట్ అయితే కరెక్ట్ గా రివ్యూ ఇద్దాం, రాంగ్ ఉంటే రాంగ్ గా రివ్యూ ఇద్దాం. ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తాను. మీకు అవి అప్డేట్స్ కావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే మామ, ఆ సబ్స్క్రైబ్ ఏదైతే ఉందో ఆ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. అండ్ నాకు కొంచెం వీడియో చేసినప్పుడు మీరు ఏమైనా చేసి పెట్టేది ఉంటే ఆ లైక్ చేయడం, ఆ లైక్ చేసినట్లయితే నాకు కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది ఎక్కువగా చేయడానికి. మీరు ఆ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని నేను చేసిన ఒక వీడియో ఒక లైక్ కొడితే చాలా, అంతకు మించి మీరు ఏమి చేయలేదు. నేనైతే మీకు ఎంటర్టైన్మెంట్ షురు అనమాట ఖచ్చితంగా అందిస్తానే ఉంటాను. ప్రతి ఒక్క అప్డేట్ వీడియో పడిపోతూనే ఉంటుంది. మీ మొబైల్లో ఖచ్చితంగా అప్డేట్ వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్ లో ఉంటుంది. దానికి తగ్గట్టే జెన్యున్ గా మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కటి జెన్యున్ గా మాట్లాడుకుందాం. మనం ఇక్కడ డీమాన్, పవన్, రీతు వీళ్ళు కూడా వైల్డ్ కార్డ్స్ గా వస్తారు. అసలు వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి, వీటన్నిటి గురించి కూడా. డీమాన్ పవన్ టాస్కులు బాగా ఆడతాడు. వీళ్ళు ఇక్కడ కూడా టాస్కులు కొన్ని పెడుతున్నారు. ఆ టాస్కులు ఎలా ఉంటాయి ఏంటి, డీమాన్ పవన్, రీతు గెలుస్తారా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది షో. వాళ్ళు ఇచ్చిన ప్రోమో ప్రకారం మనకి అంత ఒక రేంజ్ లో అయితే ఇచ్చారు. ఈసారి గట్టిగానే ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మరి అదేంటో చూద్దాం. మొత్తానికి అదనమాట వీడియో. ఆ ఎవరు తప్పటం లేదు. వాళ్ళిద్దరు బాండింగ్ అయితే బానే ఉంది. తనుజది, కళ్యాణ్‌ది. దానికి నెగెటివ్ ఎవరు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది ఆ గిఫ్ట్ కూడా వాళ్ళ కళ్యాణ్ వాళ్ళ మదర్ అయితే సంథింగ్ గిఫ్ట్ అయితే తెచ్చిచ్చారంట శారీ ఇచ్చినందుకు. అది మ్యాటర్. అండ్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మామ, నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరు చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.